టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రసాద్ గారు, మొత్తంగా రవికిరణ్ గారు క్లియర్ కట్గా ఛార్జ్ షీట్లోని అంశాలనే చెప్తున్న పరిస్థితి. పార్టీలకి సంబంధం కాదు, ఇక్కడ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఏంటి, 12 రాష్ట్రాల్లో ఎంక్వైరీ చేశారు, ఛార్జ్ షీట్ వచ్చింది, సింథటిక్ గీ అని తేల్చిన పరిస్థితి, 0% మిల్క్, పామలిన్ ఆయిల్, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసిన పదాలు. ఏం ఆన్సర్ చేస్తారు, ఎలా చూస్తున్నారు అంశం? ముందుగా ఇస్తాను మీకు టైం ఇస్తాను ప్లీజ్ సార్, ఇస్తాను. ప్రసాద్ గారు మీకు ఇస్తాను సార్, ఇస్తాను. ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నేను మా రవికిరణ్తో నేను చాలా వరకు ఏకీభవిస్తాను, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. కానీ ఈ నెల్లూరు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసిన ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టుకి సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అరౌండ్ 21 పైచులకు 23 మంది ఎంత, ఒకళ్ళు అజయ్ కుమార్ సంఘ్, శ్రీ జీత్ రాయ్ సుగంధ్, అలాగే మహేష్ కుమార్, అలాగే శ్రీ మహేంద్ర, ఇలా 24 పేర్లు ఉన్నాయి. అందులో బోలే బాబా ఇవన్నీ ఉన్నాయి. ఈ పేర్లన్నీ పోను. ఈ దీంట్లో ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రవికిరణ్ చెప్పిన మ్యాటర్స్ అని నేను కాంటాక్ట్ చేయట్లే. ఇప్పుడు మనం ఒక విషయం ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా తెలియాలి. విజయ్ డైరీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణ. వాడు ఎందుకు సప్లై చేయడు? నంది పాలు నుంచి కర్ణాటక నుంచి కొన్నాళ్ళు సప్లై అయింది. నందిని సారీ బెంగళూరు నుంచి, అంటే కర్ణాటక నుంచి. ఓకే, బట్ ఇక్కడ హెరిటేజ్ ఉంది, ప్రైవేట్ వ్యవస్థ, అది ఎందుకు సప్లై చేయదు? అలాగే మనం ఈ అమూల్ పాలు, మీరు ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఉన్న ప్యానల్లో మా సురేంద్ర గారికి బాగా తెలుసు, రవికిరణ్కి బాగా తెలుసు, ఊర్లో ఉంటాడు, కాకినాడలో ఉంటాడు ఆయన, ఈయన కాళహస్తిలో నుంచి ఉంటాడు, మనం అంటే హైదరాబాద్. కానీ పాలు నుంచి తయారు చేసే నెయ్యి, అది ఆవుదైనా గేదెదైనా ఏదైనా, ఎక్కడైనా 1500-2000 మధ్యలో రేటు తక్కువ ఉంటుంది చెప్పండి, ఫస్ట్ కేస్. అది అంత పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ ఘీ అయితే బల్క్ ఆర్డర్స్ 65 లక్షల టన్నులు, 1,00,000 టన్నులు ఇవన్నీ అన్నప్పుడు నా ప్రశ్న కూడా అదే. ఇక్కడ నా ప్రశ్న ప్లీజ్, ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ఉండని అధికారంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు కోకొల్లలుగా ఉన్నాయి, అక్కడ బడ్జెట్కి ఏం లోటు లేదు, కానీ ఎందుకు నెయ్యిని తక్కువ ధరకు కోట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి? సార్ మీరు ఒక నిమిషం అయితే నేను చెప్తున్నాను, అదే విషయంకి వస్తున్నాను. సో మనందరికీ తెలుసు, మన ఇక్కడ మార్కెట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిలు, ఇక డైరీలు, చిన్న ఫామ్లు 1500 నుంచి 2000 కొంటాం. అక్కడికి రవికిరణ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, సురేంద్ర నాయుడు గారు తిరుమల పరిసర ప్రాంతాల్లో, ఈయన కాళహస్తి అయినా సరే, వీళ్ళకి కూడా దగ్గర 1200-1000 రూపాయలకి తక్కువ దొరకదు. వీళ్ళు ఒకవేళ బల్క్ ఆర్డర్లు తీసుకున్న ఒక సంఘం నుంచి కానీ ఏదైనా చేస్తే అంత వాల్యూమ్ ఆఫ్ ఘీ సప్లై చేయగలరా? ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పూర్వకాలంలో కవ్వాలు పెట్టి చిలుక్కుంటూ పాలు నెయ్యి వేన చేసుకుంటూ తిరగాలి. స్వామివారికి నిజంగా అంత నెయ్యి సప్లై చేయాలంటే. సో ఇవి ఒక ఈక్వలెంట్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఉదాహరణకి మార్కెట్లో ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి, రైస్ ఆయిల్ వస్తుంది, పామాలిన్ ఆయిల్ వస్తుంది. ఇవాళ ఐస్ క్రీమ్ లో పామాలిన్ ఆయిల్ కలుపుతారు, చాలా మందికి తెలుసా? ఐస్ క్రీమ్ లో ఇవి కాదు సార్, తిరుమల తిరుపతి లడ్డు అవసరం కదా. తిరుమల తిరుపతి ప్రసాదానికి ఐస్ క్రీమ్స్ కి లింక్ కడితే ఎలా మనం? అలా సార్, ఇవాళ మీరు మార్కెట్ లో ఏ సామాన్ కొన్నా కండామినేటెడ్ కాకుండా అన్ని కల్తీ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా కాదు, మార్కెట్ లో మీరు ఏ వస్తువు కొందామన్నా ఈ మార్కెట్ లో తయారు చేసే కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్లు ఆర్గానిక్ కానివి అని మనందరికీ తెలిసినప్పుడు వీళ్ళు ఆర్గానిక్ సప్లై చేస్తారని ఏ ప్రాతిపదిక మీద మీరు ఒప్పుకుంటారు? పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయండి. సో నాన్ ఆర్గానిక్ కంపెనీలు తయారు చేసిన వాటి నుంచే తిరుమలలో దశాబ్దాల కాలంగా తీసుకుంటున్నారు. అది ఎవ్రీ 6 months ఒక టెండర్ పిలిచే కార్యక్రమంలో వాడు NDDB రిపోర్ట్ తీసుకుని ఈ ఎస్ వాల్యూస్ ఇంతకు నుంచి నేను మొత్తుకుంటుంది అదే, ఈ ఎస్ వాల్యూస్ జస్టిఫై చేస్తున్న దగ్గర ఇప్పుడు మనం చూడండి, ఆ 3 కన్నాల నుంచి 3 శాంపిల్స్ చేస్తారు, లోపలికి వెళ్లకుండా పోటరు మనకి చూడండి ఇలాగ ద్వారం 3 parts నుంచి 3 samples ముఖద్వారంకి వెళ్ళే దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. అది ఆ శాంపిల్స్ టెస్ట్ చేస్తారు. ఈ ఎస్ వాల్యూ కనుక దాంతో వాళ్ళు ఇచ్చిన NDDB రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ కాకపోతే గెట్ అవుట్. అలా అన్ని ప్రభుత్వాలు రిజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిజెక్టెడ్ వ్యాన్ లో మీరు శాంపుల్ తీసుకున్నారు అనుకోండి ఉదాహరణకి, అది ఎప్పటికీ జస్టిఫై అవ్వవు కదా. సో ఇప్పుడు ఏమంటారు, సప్లై చేసిన నెయ్యిలో మంచి నెయ్యినే వాడాము, సో వీళ్ళు చూపించే రిపోర్టు వెనక్కి పంపించిన వాటిలో అనే మీ ఉద్దేశం? ఆ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. రెండోది అంటే నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒక హిందూగా నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ కన్వర్టెడ్ హిందూ. పవన్ కళ్యాణ్ లాగా. సురేంద్ర గారు మీకే ఇస్తా టైం. మనకి ఈ కండామినేషన్, ఇప్పుడు మనకి ఇనిషియల్ సిబిఐ ఎంక్వైరీ రవికిరణ్ కూడా నాతో యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇది జంతు మాంసాల కొవ్వులతో తయారు చేయబడిన ఘీ అన్న దాని మీద గౌరవ సుప్రీంకోర్టు ప్రతిస్పందిస్తూ ఇక్కడ సిట్ కూడా ఆల్మోస్ట్ ఇందాక మీకు చదివింది, నెల్లూరు సిట్ సబ్మిట్ చేసింది, దే హావ్ నాట్ యాక్సెప్టెడ్. మన లోకల్ సిట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఏది జంతు మాంసాలతో అట్లా చేశారని. దీన్ని బేస్ చేసుకునే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో 3 సిబిఐలు 2 సిట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా దే హావ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇస్ ఏ
జంతు మాంసాలు అన్నది. ఇప్పుడు మీరు కెమికల్స్ అంటారా, మనం ఫ్లేవర్ ఒకటి, నెక్స్ట్ కలర్ ఒకటి. నాకు కిరణ్ రాయల్ వీడియో ఒకటి చూడండి, మీకు మార్కెట్లో ఉంది. వాట్ ఎవర్ యూ మిక్స్ ఇస్ ఈక్వలెంట్ అన్నదాన్ని జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఈ కెమికల్ కండామినేషన్ మీద కనుక ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఇవాళ భూప్రపంచంలో అంత క్వాంటిటీ ఆఫ్ నెయ్యిని ఎవరు సప్లై చేయలేడు, అది కూడా ఇది ఆర్గానిక్. బట్ ఇప్పుడు మనం చూడండి, నెయ్యి బదులు డాల్డా కొంటాం మార్కెట్లో, పైపచ్చి మనకు దొరికి కొన్ని మొత్తంగా ఎప్పటి నుంచో తిరుమలకు వచ్చే నెయ్యిలో కొంత కల్తీ అనేది జరుగుతుంది. కల్తీ అని నేను ఇప్పుడు సార్ ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మనం మార్కెట్లో ఒక వస్తువు ఉంటుంది, దంపుడు బియ్యం, పాలిష్డ్ బియ్యం అన్న దగ్గర మనం పాలిష్డ్ బియ్యంకే ప్రిఫర్ చేస్తున్నాం కదా. దంపుడు బియ్యంలో తౌడు ఉంటుంది, గెంజి వార్చాలి, ఇవన్నీ చెప్తున్నాం కదా. వెన్ వీఆర్ అకస్టమ్డ్ ఫర్ సోఫిస్టికేషన్ ఈక్వలెంట్. ఇప్పుడు మరి ప్రిజర్వేటివ్స్ అన్న కాన్సెప్ట్ లో పామాయిల్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లీస్ట్ 2-3 days మనం అక్కడ ప్రసాదం తీసుకొచ్చి 4 రోజులు మనం ఇంట్లో పెట్టి 10 మందికి పంచే దగ్గర ప్రిజర్వేషన్ కాన్సెప్ట్స్ లో ఎప్పుడైతే ఈ పామాయిల్ అన్నది జస్టిఫికేషన్స్ అన్న దగ్గర దానికి కావాల్సిన రాటిఫికేషన్స్ ఉంటాయి. ఇవాళ లేకుండా మీరు ఇవాళ బాబా బోలే బాబా అన్న దగ్గర ఈ 6 నెలలకి టెండర్ ప్రాసెస్ లో కొత్త కంపెనీలు మేము కబాల్తో చిలికి నెయ్యి ఇస్తామని ప్రతి ఒడు అరికథలు చెప్పి వస్తాం లోపలికి. వీళ్ళు 2018లో అనుకుంటాను వాళ్ళకి ఎవరి పేరు హర్ష దానికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు ఆవును కూడా పట్టుకోలేపారు వాళ్ళకి. దే ఆర్ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ ద వేరియస్ పాయింట్స్. ఇప్పుడు మనం అవును ఎవరు కూడా ఇప్పుడు డైరీలు ఉన్న వాళ్ళందరి దగ్గర ఆవులే ఉండవు, వాళ్ళు పాల సేకరణ సంఘాల నుంచే కదా సార్. ఇప్పుడు చిత్తూరులో చాలా సంఘాలు ఉంటాయి. అసలు పాలే లేకుండా మీరు నెయ్యి టెండర్లు ఇచ్చిన పరిస్థితి. నేను అది కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉండండి బాబు, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి పాల డబ్బాలు ఉంటాయి, ఏది మనకి పౌడర్ తో ప్రొడక్ట్ చేస్తాం. ప్లీజ్ రవికిరణ్ గారు, నేను ఇస్తాను ప్లీజ్. పౌడర్ డబ్బాతో పాల ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు అది ఫైనల్ గా? ఇందులో నేను ఒకటి చెప్తున్నాను సార్, ఈ కండామినేషన్ మీద మీరు ఎంక్వైరీ పెట్టండి రేపు, దాని మీద వేరే డిబేట్లు ఉంటాయి. రైట్. ఇక్కడ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే జంతు కొవ్వు కలవలేదు అన్న దానికి ఫస్ట్ వాళ్ళు అపాలజీస్ దే డిజర్వ్ ఇట్. హిందువులందరూ డిజర్వ్ ఇట్. రైట్. ఎందుకంటే అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లు లేదా ఇక్కడికి వచ్చిన దీంట్లో కండామినేషన్ లో జంతు కొవ్వు అన్నది. ఎందుకంటే మన సిపాయిల తిరుగు రవికిరణ్ గారు చూపించిన పరిస్థితి కదా. నేను చూపించాను, నేను చూపిస్తాను, నేను చూపిస్తుంది మీరు చూస్తే చదవమనండి. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన లాస్ట్ సబ్మిషన్. ఇప్పుడు మీరు ఏదైతే సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన దాంట్లో జంతువుల కొవ్వు అన్న దాని మీద రావటం లేదు. వంశీ గారు, మాకు ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారో మాకు వాయిస్ రావటం లేదు. మిమ్మల్ని మ్యూట్ చేయబడి ఆఫ్ వచ్చింది, ఆఫ్ తర్వాత రాలా. ప్లీజ్